హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రి ఉత్సవాలు దేశంలో అన్ని చోట్ల రంగరంగ వైభవంగా మొదలయ్యాయి. రెండవ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా పూజిస్తారు. నైవేద్యం పులిహోరని సమర్పిస్తారు. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రీదేవి. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. సకల వేదాలకు అధిదేవత గాయత్రీదేవి. గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సంధ్యలలో గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మనం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుందాము.